విద్య కావాలంటే నాణ్యమైన విద్య కావాలంటే చదివించండి. నాణ్యమైన విద్య కావాలంటే నాణ్యమైన విద్య కావాలంటే నాణ్యమైన విద్య కావాలంటే ఈరోజు బడిబాటలో కార్యక్రమంలో భాగంగా వెంకటపేట జెడ్పీహెచ్ఎస్ మరియు యూపీఎస్ బాయ్స్ స్కూల్ ఉపాధ్యాయులు, గవర్నమెంట్ హై స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఈరోజు బడిబాటలో కార్యక్రమంలో భాగంగా గల్లీ తీసుకుంటూ మన యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్చాలని చెప్పి వాళ్ళు తిరగడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు తల్లిదండ్రులు ఆలోచించాలి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్లు ఈ రోజు బ్రహ్మాండంగా నడిపేయడం జరుగుతుంది. మీరు ఏ ప్రైవేట్ స్కూల్లో చూసుకున్నా గానీ వాళ్ళు ఇంటర్ వరకు మరియు డిగ్రీ లోపల చదువుకొని వాళ్ళు విద్యా బోధన అందిస్తున్నారు. ఈ రోజు అట్లా కాకుండా మన ప్రభుత్వ స్కూల్లో మంచి విద్యను అందించడానికి మంచి పిల్లలను ఈ రోజు వాళ్లకు దుస్తులు మరియు పుస్తకాలు, వాళ్లకు ఆహారంతో పాటు ఆటలు పాటలు, ఈ రోజు ఆట వస్తువులే కాకుండా స్కూల్లో చూసుకుంటా ఉంటే ఆట స్థలాలు బ్రహ్మాండంగా ఈ రోజు ఏర్పాటు చేసుకొని పిల్లలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రతి పిల్లగాని కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఈ రోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాయ్స్ స్కూలు, జెడ్పీహెచ్ఎస్ వెంకపేట స్కూలు, యూపీఎస్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు ప్రతి పిల్లలు అందుబాటులో ఎక్కడుంటే అక్కడ చేర్పించాలని కోరుకుంటున్నాం. పిల్లలకు సంబంధించి ఈ రోజు మా యూపీఎస్ స్కూల్లో దామోదర్ సార్ గారు మంచి ఒకటి స్లోగన్స్ కొట్టించారు. వారికి చూసుకుంటా ఉంటే ఈ రోజు మీకు చక్కని చిన్న పిల్లలకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళకు ఈ రోజు మంచి విద్యతో పాటు వాళ్ళకి సంబంధించి ఆడుకోవడానికి ఆటా స్థలాలు, మరి చక్కని నీటి వసతి మరియు చక్కని ఆంగ్లంలో బోధించే టీచర్లు మరియు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలంతో పాటు ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు, వర్క్ బుక్లు మరియు నోట్ బుక్లు, 2 జతల యూనిఫామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, కంప్యూటర్లతో డిజిటల్ విద్యను అందించబడును. దయచేసి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈ రోజు ఉపాధ్యాయులందరూ ఎంతో కష్టపడి మీకు మంచి విద్యను అందించడానికి ముందుకు వస్తున్నారు. మరొకసారి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి మంచి విద్యను అందుకోవాలని చెప్పి, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు IIIT వాసర్లో కూడా ఈ రోజు వెంకపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మా జిల్లాలో 99% రావడం ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నా. దయచేసి మరొక్కసారి నేను తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే మీరు మంచి విద్యను అందిస్తున్నారు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ప్రభుత్వ పాఠశాలను చేర్పించి మీ పిల్లలను మంచి బుద్ధివంతులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ హై స్కూల్ 100%. 2024-25 సంవత్సరానికి బడిబాటలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల మండలంలోని అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వెంకంపేట పరిధిలో వెళ్ళినటువంటి వెంకంపేట హై స్కూలు, ప్రైమరీ స్కూలు, వెంకంపేట, సురేంద్ర నగర్, అలాగే గవర్నమెంట్ స్కూలు, పద్మనగర్, అశోక్ నగర్ ఈ సంబంధిత పాఠశాలల యొక్క ఉపాధ్యాయులు అందరూ కూడా బడిబాట కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చక్కని వసతులు కల్పించడం జరిగింది. పాఠ్య పుస్తకాలు, ఉచిత దుస్తులు, అట్లాగే మధ్యాహ్న భోజన పథకం, వారానికి 3 రోజులు, అదేవిధంగా ఇంగ్లీషు మీడియంలో బోధన, అట్లాగే నిష్ణాతులైనటువంటి ట్రైన్డ్ టీచర్స్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మీ పిల్లల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బలోపేతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా మరి సిరిసిల్ల మండలంలోని అన్ని ప్రభుత్వ హై స్కూళ్లలో 100% రిజల్ట్, 99% రిజల్ట్ రావడం జరిగింది. మరి వెంకంపేట స్కూల్లో అయితే మరి ప్రతి విద్యార్థి కూడా పాస్ కావడం జరిగింది. మినిమం గా 554 అత్యధిక మార్కులు, అదేవిధంగా 500 పైన ఉన్నటువంటి విద్యార్థులు ఒక 25 మంది ఉన్నారు కాబట్టి మంచి రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 100% రిజల్ట్ తో పాటు 500 మార్కుల పైన ఉన్నటువంటి విద్యార్థులు 20 మంది ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో ఒక పనితీరు ఏ విధంగా ఉంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులందరికీ కోరినది ఏమంటే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి
బడులను బలోపేతం చేయాలని కోరుతున్నాను. ఈ రోజు బడిబాటలో మొదటి రోజు సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఈ విద్యార్థులను మోటివేట్ చేయడం, అది తల్లిదండ్రులను ఒప్పించేసి ప్రభుత్వ పాఠశాలకు తీసుకొని రావడానికి వాళ్ళని ఇంటింటి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. దీంట్లో అపూర్వమైనటువంటి స్పందన కలిగింది. జిల్లా పట్టణం లోపల చాలా మంది పేద మధ్యతరగతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు ఆర్థికంగా. అటువంటి పరిస్థితి లోపల ఈ ప్రభుత్వ పాఠశాలను వినియోగించుకొని ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఫీజుల యొక్క భారాన్ని తగ్గించుకుంటూ వాళ్ళు ఆర్థికంగా కూడా బలోపేతం పొందడానికి చాలా ఒక మంచి అవకాశం ఇది. ప్రభుత్వ పాఠశాల లోపల చాలా నాణ్యమైనటువంటి విద్య లభిస్తున్నది ఈ రోజు లోపల. సో మీరందరూ కూడా తల్లిదండ్రులకు మేము అప్పీల్ చేసేది ఒకటే, గత ఒక్కొక్క పాఠశాల లోపల ఉన్నటువంటి రిజల్ట్స్ ను వాటి అన్నిటికీ కనుక పరిశీలిస్తే ఇప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ హై స్కూల్ లోపల గత సంవత్సరం 100% ఎస్ఎస్సీ రిజల్ట్, 3 విద్యార్థులు బాసరా IIITకి వెళ్ళారు. ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ ఉంది. ఈ సంవత్సరం కూడా బాసరా IIIT వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రభుత్వ పాఠశాలను ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమాలన్నిటినీ వీళ్ళు తల్లిదండ్రులకు చేరకపోవడం వల్ల ఈ రోజు ఇంకా కూడా వాళ్ళు ఒక ఫీజుల భారాన్ని మోస్తూ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ కి వెళ్తున్నారు. మళ్ళీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది చాలా అనిపిస్తున్నది మాకు. మా పిల్లవాడిని మేము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తామని ఒక భావనతో వాళ్ళు కనిపిస్తున్నారు. అటువంటి వాటందరినీ కూడా మేము మోటివేట్ చేస్తున్నాము. మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు డోర్ టు డోర్ వెళ్తూ వాళ్ళందరినీ కూడా కలిసి పర్సనల్ గా వ్యక్తిగతంగా వాళ్ళను ఒకసారి కాదు 2 సార్లు కాదు ఫోన్ల లోపల ఇట్లా వాళ్ళు ఏ సమయం ఇస్తే ఆ సమయంకి వెళ్లి వాళ్ళను మానసికంగా వాళ్ళను ప్రభుత్వ పాఠశాలకు తీసుకొని రావడానికి సిద్ధం చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ పిల్లలందరినీ కూడా గొప్పవాళ్ళుగా తయారు చేయడానికి మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తల్లిదండ్రులు బాగా ఆలోచన చేసి ఒక మంచి డిసిషన్, రైట్ డిసిషన్, చక్కనటువంటి ఆలోచన చేయడం వల్ల మీరు మీ పిల్లల యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. చాలా మంది ఏమంటున్నారు అంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి తల్లిదండ్రులకు అవగాహన లేదు. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పిల్లవాడు అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందాలి, కేవలము ఒక మార్కులే కాదు. దానివల్ల కొంత సమస్యలు అనేది మానసికమైనటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ను సాధించేసి గొప్ప విద్యార్థులుగా మారుతున్నారు. వాళ్ళే ఈ సమాజానికి భవిష్యత్తు భారత పౌరులుగా ఎదగడానికి మంచి అవకాశం పాఠశాలలు కల్పిస్తున్నాయి. కాబట్టి పాఠశాలలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారి ఆత్మవిశ్వాసంతో వాళ్ళు భవిష్యత్తులో కూడా వాళ్ళు జీవితాన్ని గడపడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతం చరిత్ర చూస్తే ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇప్పుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని చేరుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు ఆలోచించారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే, కానీ ఏదో ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు ప్రచారంకి లొంగిపోయి వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులంతా ప్రైవేట్ పాఠశాల ఫీజులకు చెల్లిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం పేదవారి కోసమే ఈ పాఠశాలలు ఏర్పాటు చేసుకోవాలి. పేదవాళ్ళ వల్ల ప్రజలందరూ గ్రహించాలి. ఈ యొక్క అవసరాల నిమిత్తమే ప్రభుత్వంలో కూడా 1,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేశారు. 1,000 రూపాయల జీతాలు ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించినారు. కాబట్టి మీరందరూ ఆలోచించాలి. మా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉన్న వసతులు మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1వ తరగతి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లోపలే చెప్తాం. అన్ని స్కూల్ ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియం లోపలే బోధన జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే చక్కటి నీటి శుభ్రమైన వాష్రూమ్, తర్వాత మధ్యాహ్న భోజనం, రాగి జావా ఏర్పాటు చేస్తున్నాం. వారానికి రోజు సప్లై చేస్తున్నారు. 2 జతల విద్యార్థులకు సూచనలను అందజేస్తున్నాము. తర్వాత ప్రతి విద్యార్థికి ఇచ్చిన పాఠ్య పుస్తకాలతో పాటు ఈ సంవత్సరం నుంచి నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత 2 జతల యూనిఫామ్స్ కానీ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం చేస్తుంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా తప్పనిసరిగా మేము నిర్వహిస్తాము. అది కొన్ని కంప్యూటర్లతో విద్య నేర్పడం జరుగుతుంది. హై స్కూల్లో కానీ ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం 1 నుంచి 5 తరగతులు ప్రతి పాఠశాలకు 50 స్ట్రెంత్ ఉన్న పాఠశాలకు 5 కంప్యూటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా
వృత్యాధార బోధనలో భాగంగా ఏఐతో పాటు కూడా బోధన జరుగుతుంది. ఏఐ విద్యతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా విద్య నటు చెప్పడానికి కూడా మాకు చదువులో కూడా రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి జాబా ఇస్తున్నాం. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలన్నింటినీ వాళ్ళ నుంచి వెలుగు తీయడానికి వర్క్ బుక్స్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ తో పాటు వర్క్ బుక్స్ ఇచ్చినాము. ఆ వర్క్ బుక్స్ కూడా మా పాఠశాలలో కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంటది. మోడల్ స్కూల్ తర్వాత గురుకుల పాఠశాలలో కూడా సీట్లు పొందడం కోసం మేము ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నాము. మా పాఠశాల నుంచి 3 విద్యార్థులు మోడల్ స్కూల్లో కూడా సెలెక్ట్ అయినారు. గురుకుల పాఠశాలకు 2 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఈ మోడల్ స్కూల్లో కూడా కానీ నవోదయ పాఠశాలలో కానీ ఎంట్రన్స్ రాయించేది కేవలము ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళే ఫీజులు కట్టించి ఎంట్రన్స్ లో కూడా వాళ్ళ పరీక్ష రాయిస్తున్నారు. కాబట్టి మీరు గమనించాలి, ఇన్ని వసతులు ఉన్నాయి కాబట్టి మీరు వాడుకోవాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం వారి కేంద్ర బ్యాంకులో జమ చేసుకోవాలి. కానీ ఫీజుల రూపకంగా మీరు వృధా చేయకూడదని సందర్భంగా తెలియజేస్తారు. మీరందరూ ఈ బడిబాటలో భాగంగా ప్రతి విద్యార్థి 1 నుంచి 10వ తరగతి వరకు అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ముఖ్యంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరము రాష్ట్ర ఐఐటీలో కూడా చేర్పించడానికి ఒక ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులకి ప్రత్యేకమైన అవకాశం ఏమిచ్చిందంటే ఆ విద్యార్థి కనుక ఉదాహరణకు 500 మార్కులు సంపాదిస్తే ఆ ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థి అయితే 24 మార్కులు అదనంగా ఆ ప్రభుత్వము వాళ్ళకి యాడ్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మీరు అందరూ ఆలోచించి ప్రభుత్వ పాఠశాల